టాలీవుడ్ హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని. అయినప్పటికీ ఉత్తరాది వారికి సరైన గుర్తింపు లేనాడు. అలాంటప్పుడు ఒకే దేశంగా ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించాడు. ఉత్తరాది దక్షిణాది భాగాలుగా విడగొట్టడమే మంచిదన్నాడు. లక్కున్నోడు సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడిన విష్ణు శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్రం వచ్చిందని, ఆ సంగతిని జల్లికట్టు ఆందోళన గుర్తు చేసిందన్నాడు. దానిని ఆదర్శంగా తీసుకొని మనమందరం ప్రత్యేక హోదా వచ్చేందుకు పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని విష్ణు అన్నాడు. మంచు ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్లో మనోజ్ నోరు ఎక్కువని టాలీవుడ్లో పేరుంది. అనేక సందర్భాల్లో మోహన్ బాబుకి మించి ఆవేశపడ్డ దాఖలాలు కూడా మనోజ్వే. మితభాషిగా చెప్పుకునే విష్ణు ఈసారి కాసింత లక్కున్నోడు ప్రమోషన్లో కాసింత ఎక్కువనే మాట్లాడడంపై ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది ప్రభుత్వాల అతి పెత్తనం అంటూ పవన్ ఎప్పటికే అనేకసార్లు ట్విట్టర్లో దాడి చేశాడు. ఇప్పుడు విష్ణు కూడా అటువంటి లైన్ తీసుకున్నారా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.